నీ సొంత భర్తతో మాత్రమే సంతోషించు, నీ సొంత భార్యతో మాత్రమే సంతోషించు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఈ బౌండరీలోనే నీ సంతోషాలు, నీ సుఖాలు, నీ ఆనందాలు నువ్వు అనుభవించాలి తప్ప భార్య భర్తల బౌండరీ దాటి, గీత దాటి నువ్వు వేరొక మార్గములో వెళితే నువ్వు భార్యవైనా భర్తవైనా దేవుడి దృష్టిలో వ్యభిచారివి. వ్యభిచారుల గురించి ప్రకటన గ్రంథంలో ఎంత మీరు చదువురు కదా. ఆ 21:8 అంటున్నాడు, వ్యభిచారులకి పరలోకంలో చోటు లేదు, వారు మండు అగ్నిగుండంలో కాలిపోతారంట, నరకంలో పడవేయబడతారంట. అయ్యో బాబోయ్, క్షణికమైన సుఖం కోసం యుగ యుగాలు బాధ అవసరమా? అర్థము చేసుకోండి, ఆలోచించండి బిడ్డలారా. ఒకవేళ